యాక్టర్‌గా ఆన్ సెట్స్ బాండింగ్ వేరుంటుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆ బాండింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది గదా! సో, దాని గురించి చెప్పండి? ఆహ్, న్ నేను మా నాన్నకి గూడా ఎప్పటినుంచో చెప్తుండే. ఇది కొంచెం అతిలాగా అనిపిస్తది ఇప్పుడు నేను మీకు చెప్తే కెమెరా ముందర. నా ముందర అమితాబ్ బచ్చన్ గారున్నా, కమల్ హాసన్ గారున్నా నేను యాక్టింగ్ చేసేటప్పుడు భయపడా. ఓకే. అదేదో నాకు న్యాచురల్‌గా ఎందుకంటే మనం బయట కలిసినామనుకో విపరీతమైన నర్వస్ చాలా సిగ్గు నాకు. అట్లా మళ్ళీ. ఆ సెలబ్రిటీ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ. యూ వోంట్ బిలీవ్ మాకు ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగినప్పుడు గ్లిమ్స్ లాంచ్ చేసినప్పుడు అక్కడ జర్నలిస్ట్స్ అందరూ ఉంటారు ఆ! కదా! నేను ఒక తెలుగు టీఎఫ్ఐ ఫ్యాన్‌గా అన్ని ఈవెంట్స్ చూస్తుంటా. సో, నాకు వాళ్ళని చూస్తేనే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ నాకు లోపల. అక్కడ నేను ఇబ్బంది ఫీల్ అయితా. ఎందుకంటే అక్కడ ఓకే. నేను క్యారెక్టర్‌లో లేను కదా! అక్కడ నేను విఘ్నేష్ స్టేజ్ మీద ఉన్నా. కాకపోతే అమ్మో! అందరూ నోన్ ఫేసెస్ వీళ్ళు. అందరూ ఇప్పుడు నేను ఎన్నో ఇంటర్వ్యూస్‌లో చూసిన వీళ్ళని అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటది. బట్ ఆన్ స్క్రీన్ నాకు అది ఎందుకో నిజంగా రాలేదు. ఇంత సీజన్డ్ యాక్టర్స్ ఉన్నా కూడా నాకు నిజంగా అది కలగలేదు లోపల. గౌతమ్ మీనన్ గారిని నేను ఫస్ట్ టైమ్ కలిసింది షాట్‌లో. ఓకే. అది బయట కూడా కలవలే. షాట్ ముందు కూడా కాదు. ఏది ఫస్ట్ సీక్వెన్స్ ఏది ఇద్దరు? నేను ఫస్ట్ షూట్ చేసింది నేను ఎగ్జామ్ మిస్ చేస్తా అని నాకు జైల్ వ్యాన్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంటది. ఆ! అప్పుడు ఆ! సార్ జీప్‌లో వచ్చి ఆపి నన్ను దిగమంటారు. అవును. దిగమని ఆ షాట్ దిగినాను. అది డైలాగ్ జరిగింది. దాని తర్వాత హాయ్ సార్ ఐయామ్ విఘ్నేష్ అని పరిచయం అక్కడ ఫస్ట్ టైమ్ పరిచయం చేసుకున్నాను నేను. ఓకే. యాహ్! సో, నాకు లక్కీగా ఆ ఇన్హిబిషన్ లేదు పెద్ద స్టార్స్‌తోనిది.